నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, టారో కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ ఎదురుకుండా. సో ఇవాళ ఏం చెప్పబోతున్నారు? అబౌట్ టారో కార్డ్స్ చెప్తున్నారా లేకపోతే ఏంటి ఇవాళ? టారో కార్డ్స్తో రాశి ఫలాలు. ముందుగా ఇటలీలో టారో నది ఒడ్డున కొందరు బంజారా వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళ వల్ల మనం వాళ్ళ టారో కార్డ్స్ చేయగలుగుతున్నాము. అండ్ చాలా యాక్యురసీ ఉంటుంది టారో కార్డ్స్ కి కదా? అవును. ఇంచుమించు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు యాక్యురసీకి? మీరు దీని యాక్యురసీ ఎలా ఉంటుంది అంటే అండి, 100% ఉంటుంది, లేకపోతే 0% ఉంటుంది. ఎందుకు చెప్తా. ఎందుకు? బాగా స్పిరిచువల్ పీపుల్ చేస్తేనే కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. అది కరెక్ట్ గా పలుకుతుంది. ఇప్పుడు నేను ఒక క్రిస్టల్ పెట్టి, దేవుడి బొమ్మ పెట్టి, ఒక క్యాండిల్ పెట్టి చేయగలను, కానీ ఇది ప్రక్రియ కాదు, భావంకి సంబంధించింది. నా దగ్గర క్రిస్టల్ ఉంది, నా దగ్గర దేవుడి బొమ్మ ఉంది, అన్నీ చేయగలను, కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే వైదిక పూజ అనేది, టారో కార్డ్ అనేది ప్రక్రియకి సంబంధించింది కాదు, భావానికి సంబంధించింది. సో బాగా పూజలు చేసేవాళ్ళు, ఆ స్పిరిచువల్ జోన్లో ఉన్న వాళ్ళు చేస్తే బాగా సక్సెస్ వస్తుంది. ఇప్పుడు మీరున్నారు, దాంట్లో మీరు ఎక్కువ ఈ గుళ్ళకి వెళ్ళడం, పూజలు చేయడం, సో లేడీస్కి అందుకని ఎక్కువ మీకున్నారు, మీరు చేసే సక్సెస్ ఎక్కువ రేట్ ఉంటుంది. ఎందుకంటే మీరు పూజల్లో కూర్చోవడము, కనెక్టెడ్ గా ఉన్నాం ఫర్ ద విత్ ద డివైన్ పవర్. ఎస్. ఎవరైతే వారానికి ఓ రోజు అని పూజ చేస్తారో, రోజు చేస్తే చాలా మంచిది. మిమ్మల్ని చూస్తుంటాను మీ వీడియోస్, మీరు చాలా పూజల్లో పార్టిసిపేట్ చేస్తారు. సో మీలాంటి వాళ్ళకి ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని మీతో చేస్తున్నాను నేను. నాతో చేయడం ఏంటండి? నేను అడగాలి కదా. ఒక పవర్ ఉంటుంది, నాకు ఒక హెల్ప్. యు వాంట్ మీ టు హెల్ప్. యా, యువర్ డివైన్ పవర్ విల్ హెల్ప్ మీ, యువర్ ఆరా. నేను ఒక్కనే చేయలేను, మీ పవర్ కూడా నాకు కావాలి. సో ఐ రిక్వెస్ట్ యూ టు హెల్ప్ మీ ఇన్ దిస్ రీడింగ్. వాట్ యు వాంట్ మీ టు డు? ఏం చేయాలి నేను? సో మీరు మీ ఆరాధ్య దైవాన్ని ఒకసారి తలుచుకోండి. చాలా మంది ఉన్నారండి, మీ ఇష్టం, మీకు ఉంటారు. గణపతి, ఒక చిన్న మంత్రం చెప్పండి. ఓం గం గణపతయే నమః. అది మీ మీద నమ్మకంతో మొదలు పెడదాం. సో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంటారు కార్డ్ అనేది చెప్పబోతున్నారు. అంటే ఈ ఆగస్ట్ మాసానికి టారో కార్డ్ ఫస్ట్ రూల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి కార్డ్స్. అవునా? ఎందుకంటే దిస్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ హార్ట్. భావం ఇంపార్టెంట్ కాబట్టి ఏ కార్డ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి. గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈస్ నాట్ అబౌట్, ఇప్పుడు ఆస్ట్రాలజీ అనుకోండి, అదొక చదువు. ఇది చదువుకి సంబంధించి, చదువు లేనోడు, ఇంగ్లీష్ రానోడు, 9వ తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇది చేయగలడు. భావం ఇంపార్టెంట్. పక్కనోడికి మంచి జరగాలి అనే భావన, దేవుడి మీద నమ్మకం. సో లెఫ్ట్ హ్యాండ్ తో స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా టారో కార్డ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్ తో చేస్తే, రైట్ హ్యాండ్ తో చేయొచ్చు. బాగా స్పిరిచువల్ పవర్ ఉన్నాడు, బాగా పూజలు, హోమాలు, దైవిక శక్తి ఉన్నాడు. మామూలు మనిషి అయితే టారోలో సుప్రసిద్ధులు, ఇప్పుడు మన ఇండియాలో టాప్ టారో కార్డ్ రీడర్ అంటే మనీషా ఖత్వానీ గారు. ఆవిడ ఎప్పుడు చెప్తారు లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి. సో మనం గుర్తుపెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి. దేవుణ్ణి ఒకసారి తలుచుకుంటూ మొదలు పెడదాం మళ్ళీ ఒకసారి, ఎందుకంటే ఇది చాలా డివైన్ ప్రాసెస్. తప్పకుండా. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ తో ముట్టుకుంటా నేను. సో మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది శ్రావణ మాసం? ముందు షఫుల్ చేయాలి, బాగా షఫుల్ చేయాలి. టైం పడుతుంది, యూ హ్యావ్ టు వెయిట్ బికాస్ ఇట్ టేక్స్ టైం.
ఇంకోటి అండి, టారో కార్డ్స్ చాలా సాఫ్ట్ గా హ్యాండిల్ చేయాలి, పిచ్చి పిచ్చిగా హ్యాండిల్ చేయకూడదు, చాలా సాఫ్ట్ గా చాలా డెలికేట్ గా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే అది డివైన్ శక్తి. సో ఇప్పుడు మీకు ఇస్తున్నాను, మీరు కూడా లెఫ్ట్ హ్యాండ్ తో తీసి షఫుల్ చేయండి ప్లీజ్. లెఫ్ట్ హ్యాండ్ తో తీసుకోండి, ఫస్ట్ నేను ఇక్కడ పెడతాను, లెఫ్ట్ హ్యాండ్ తో తీసుకోండి, అది ఇప్పుడు షఫుల్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ తో స్టార్ట్ చేసాం మనము, చాలా మంచి జరుగుతుంది, రీడింగ్స్ అని అక్యురేట్ గా పాజిటివ్ గా వస్తాయి. కూల్ గా చేయండి, తొందరగా లేదు, స్లోగా కూల్గా, నో ప్రాబ్లం, కూల్ స్లోలీ హ్యాపీగా చేసుకోండి. మీకు వెరీ ఫస్ట్ టైం నేను వీటిని హోల్డ్ చేయడం. సో ఓకే, సో మనం ఇప్పుడు షఫుల్ చేసాము, మేడం కూడా షఫుల్ చేశారు. సో ఇప్పుడు మనం మొదటి రాశి మేషరాశి మొదలెడదాం. 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి, మొదలెడదాం, చూద్దాం రండి. మేషరాశి. ఓకే, సో ఫస్ట్ కార్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ నేను ఒక 5-6 కార్డ్స్ తీయొచ్చు. ద మోస్ట్ ఇంపార్టెంట్ కార్డ్ ఈస్ ఫస్ట్ కార్డ్. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా జీవితంలో కూడా మొట్టమొదటి అడుగు చాలా ఇంపార్టెంట్. సో ద ఫస్ట్ కార్డ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు తర్వాత నేను సెకండ్ కార్డ్ తీయొచ్చు, థర్డ్ కార్డ్ తీయొచ్చు మేషరాశికి. ఈ ఆగస్ట్ నెల ఎలా ఉంటుంది, కానీ ఎవ్రీ కార్డ్ ఈస్ కనెక్టెడ్ టు దిస్ కార్డ్. సో మనం మొదలెడదాం. అది తెలుస్తుంది కూడా, కనెక్షన్ ఉంటుంది కూడా కార్డ్స్ కి. 3 కార్డ్స్ వస్తాయి కానీ కనెక్షన్ అనేది ఉంటుంది. రైట్, ఒక స్టోరీ ఉంటుంది దాని లోపల. ట్రూ. సో ఇప్పుడు నేను ఫస్ట్ కార్డ్ తీస్తాను. ఫస్ట్ కార్డ్ ఏమొచ్చింది చూద్దాం. ద వరల్డ్. గ్రహం ఏదొచ్చింది, సాటర్న్. ఇక్కడ కీవర్డ్స్ మనకి ఏమున్నాయి అంటే కంప్లీషన్, ఇంటిగ్రేషన్, అకంప్లిష్మెంట్, ట్రావెల్. సో ఒకసారి స్టోరీ లైన్ చదివేస్తా. ఇట్ కెన్ రిప్రజెంట్, నేను ఇంగ్లీష్లో చెప్తాను, మీకు తెలుగులో చెప్పేయండి. ఇట్ కెన్ రిప్రజెంట్ న్యూ వరల్డ్స్ ఓపెనింగ్ అప్ ఫర్ యూ. కొత్త విషయాలు ఏవో ఓపెన్ కాబోతున్నాయి. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ టు బి వెల్కమ్డ్ బై ద పీపుల్. యూ విల్ బీ సక్సెస్ఫుల్ అండ్ ద ఆపర్చునిటీస్ అవైలబుల్ టు యూ ఎట్ ద మూమెంట్ ఆర్ ఎండ్లెస్. మంచి మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి, అవకాశాలు రాబోతున్నాయి, సక్సెస్ఫుల్ గా కూడా ఉండబోతున్నారు. ఎందుకు ఇదంటే శ్రవణ మాసం నడుస్తుంది, సో ఆటోమేటిక్గా మేషరాశి వాళ్ళకి బాగుందని ఇక్కడ అర్థం చేసుకోవాలి. రైట్. సో మనం ఈ మేషరాశి గురించి మాట్లాడుతున్నాము. ద కార్డ్ ఈస్ ద వరల్డ్ కార్డ్. సో దేర్ విల్ బి అన్లిమిటెడ్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ he will be prosperous like a lion and there will be ముందు చూపు అంటారు కదా, ఈగిల్కి ఉన్నంత చూపు ఉంటుంది వీళ్ళకి, ఐసైట్ పవర్ అలా ఉంటుంది. అంటే అది అంటే స్పిరిచువల్ గా చూసుకుంటే ముందు చూపు అనేది చాలా ఎక్కువ ఉండి మంచి డెసిషన్స్ తీసుకుంటారు అని అనుకోవచ్చా? కరెక్ట్, అది. సో మనం చూడొచ్చు, ఎస్పెషల్గా ఆడవాళ్ళకి బాగా కలిసి వస్తుంది మేషరాశి ఉన్న ఆడవాళ్ళకి ఈసారి. సో అకంప్లిష్మెంట్, ట్రావెల్, ఇంటిగ్రేషన్. సో ఎవ్రీథింగ్ మీరు ఏమైతే అనుకున్నారో అన్ని అసెంబుల్ అయ్యి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఏదైనా సిచ్యువేషన్ కంప్లీట్ ఎప్పుడు అవుతుంది అంటే అన్ని కోణాలు వచ్చి ఒక దగ్గర సెట్ అవుతే కంప్లీట్ అవుతుంది. సో పనులన్నీ కంప్లీట్ అవుతాయి, ప్లస్ ముందుకు ఎలా వెళ్ళాలి, మంచి ఎలా పోతుంది అనేది తెలుస్తుంది. సో సెకండ్ కార్డ్, థర్డ్ కార్డ్ కూడా ఏమొచ్చాయి చూద్దామా. సో ఫస్ట్ కార్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, సెకండ్ కార్డ్, థర్డ్ కార్డ్ ఓకే. ద ఫస్ట్ సాటర్న్ వచ్చింది కాబట్టి కొంచెం స్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అంతా మంచిగా జరుగుతుంది, శుభానికే జరుగుతుంది, కానీ కొంచెం స్లో ఉంటుంది, కానీ చివరికి మంచిగా జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ లయన్కు ఉన్నంత ఎనర్జీ ఉంది, ఒక ఈగిల్కి ఉన్నంత సైట్ ఉంది, కానీ కొంచెం స్లోగా ఉంటుంది అని చెప్తున్నా. ఇప్పుడు సెకండ్ కార్డ్ ఏంటి, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. యా, సెకండ్ కార్డ్ అండ్ థర్డ్ కార్డ్ వచ్చింది. ద కింగ్ ఆఫ్ పెంటికల్స్ అనే కార్డ్ వచ్చింది, ద 2 ఆఫ్ పెంటికల్స్ అనే కార్డ్ వచ్చింది. సో పెంటికల్స్ అనేది మనీకి సంబంధించిన కార్డు. సో ఇప్పుడు మనం చూసుకుంటే వెల్త్, బిజినెస్, లీడర్షిప్, సెక్యూరిటీ, డిసిప్లిన్, మల్టిపుల్ ప్రియారిటీస్, టైం మేనేజ్మెంట్, బ్యాలెన్సింగ్. ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్న బొమ్మ ఉందా, ఆ బొమ్మలో మీరు ఏం అర్థం చేసుకున్నారో ఒకసారి చెప్పండి. బొమ్మ చూస్తే మీకు ఏం అర్థం అవుతుంది? ఆ మనిషి ఏం చేస్తున్నాడు? హీస్ హోల్డింగ్ స్టార్స్ నే, 2 బాల్స్ నే హోల్డ్ చేస్తున్నా. దట్ ఈస్ మనీ యాక్చువల్లీ. మనీ. సో ఈస్ ట్రైయింగ్ టు బ్యాలెన్స్.
ఇంకా ఏమర్థమవుతుంది? డెఫినెట్లీ మేనేజ్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ ఉంది, మల్టిపుల్ ప్రాపర్టీస్ అండ్ టైం. రైట్. సో దానిపైన మీ కార్డు పైన ఏం రాసి ఉంది? This indicates that you are trying to maintain balance between two things. The Two of Pentacles often appears when you are busy, rushing from one thing to the next, with little downtime in between. సో మనం బేసిక్గా 2 బాటిల్స్ తీసుకున్నప్పుడు జగ్లర్స్ని చూస్తూ ఉంటాం, బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అట్లా 2 టైమింగ్ చేస్తారనమాట. జగ్లర్ లానే ఉంది. సో 2 టైమింగ్. సో ఇట్ మీన్స్ 2 విషయాల్ని బ్యాలెన్స్ చేయబోతున్నారు. ఫస్ట్ కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, వాటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. అండ్ మన నెక్స్ట్ కార్డ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్, వెల్త్, బిజినెస్, లీడర్షిప్, సెక్యూరిటీ, డివైన్. సో దాంట్లో వచ్చిన ప్లానెట్ ఏంటి? జూపిటర్. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. సో విల్ బి వెరీ గుడ్ ఎట్, చాలా స్పీడ్గా చేస్తారు, చాలా బ్యాలెన్స్డ్గా. అంటే మీరు ఏదైతే బ్యాలెన్స్ చేయాలనుకుంటారో చాలా హ్యాపీగా చేస్తారు. విల్ బి వెరీ హ్యాపీ. చాలా మంది ఏంటంటే కింద మీద అయిపోతుంటారు, అమ్మ 2, 3 పనులు 4 పనులు ఏం చేయలేనబ్బా, అట్లా కాదు, చాలా హ్యాపీగా రిలాక్స్ డీల్ చేయగలరు. తర్వాత లాస్ట్ కార్డ్ చెప్పేద్దామండి. మేషరాశి. నాట్ ఓన్లీ డూ ఐడెంటిఫై ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్ అండ్ సక్సెస్, బట్ యూ ఆల్సో డ్రా అపాన్ యువర్ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ కంట్రోల్ టు మేనేజ్ యువర్ వెల్త్ అండ్ ఇన్వెస్ట్ ఇట్ వైజ్లీ ఫర్ ద లాంగ్ టర్మ్. సో డబ్బులు జనరేట్ చేయడమే కాదు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేస్తున్నారు, ప్లస్ సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే కొంతమంది డబ్బులు వచ్చేగానే దాని గురించి పట్టించుకోకుండా ఏం చేస్తారంటే దాన్ని వదిలేస్తారు అట్లా బ్యాంక్లో. అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో కొద్దిగా, గోల్డ్లో కొద్దిగా, ప్రాపర్టీలో కొద్దిగా అని ఇదంతా ప్లానింగ్ అనేది ఇప్పుడు జరుగుతుంది మేషరాశి వాళ్ళకి. సో చాలా బాగుంది అని చెప్పగలను. ఈ మంత్ అంతా కూడా చాలా చక్కగా ఉంది, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ప్లస్ ఏరీస్ అని రాసి వచ్చింది కాబట్టి కొంచెం కోపం ఉండొచ్చు. ఏరీస్ ఇప్పుడు రాశి కూడా మనం మాట్లాడుకునేది ఏరీస్కి సంబంధించింది, మేషరాశికి సంబంధించింది. వాళ్ళు ఎలాగో కోపం ఉంటుంది వాళ్ళకి. సో బేసికలీ చూసుకుంటే ఓవరాల్గా బాగానే ఉంది, నో నీడ్ టు వరీ. బ్యూటిఫుల్, చక్కటి అనాలిసిస్ తెలియజేశారు, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం.